మద్యం కేసులని విచారణ చేస్తూ వస్తున్నటువంటి సిట్టు మొదటైతే ఫస్ట్లో చాలా పెద్ద హడావిడి జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన ధనంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ దగ్గర నుంచి మొదలెడితే గోవిందప్ప బాలాజీ అని, రాజకేశరెడ్డి అని, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని, మిథున్ రెడ్డి అని, అంటే అప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ల దగ్గర నుంచి తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరిది మొదటి విడత అయిపోయింది. సరే, ఎక్కడ కనుక కోర్టులు ఆధారాలు లేవు అని చెప్పి డిఫాల్ట్ బెయిల్ లాంటివి కూడా ఇచ్చారు. ఇదంతా చల్లబడిపోయినట్లుండే. ఇప్పుడు మళ్ళీ రెండో విడత ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళకు మొదట పిఏ కేఎన్ఆర్కి ఇచ్చారు, విచారించారు. మరి తర్వాత ఆయన బినామీ అని ఇంకో పుతా శివశంకర్ రెడ్డి ఆయన్ని పిలిచారు, ఆయన్ని విచారించారు. ఇప్పుడు తాజాగా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీలు, కాఫీలు, వైసీపీ కార్యాలయంలో టీలు, కాఫీలు ఎవరైనా వస్తే అందించే అటెండర్ ఉంటారట, మనోహర్ అని. ఆ అటెండర్కి కూడా సిట్టు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని చెబుతోందట. బేసిక్గా ఇది అంటే ఏం సంబంధం ఉందంటారు? మరి ఏదన్నా కనుక ఎవరు వచ్చారు, ఎవరు గారు ఇవి అడుగుతారా, ఏమో తెలియదు. మరి దేనికో దానికి పిలిచారేమో. అటెండర్కి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారట. అప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన అటెండర్కి ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యాలయం నోటీసులు ఇచ్చి రమ్మన్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీదే పంచులు వేస్తుంది. ఇప్పుడు టీలు, కాఫీలు ఇచ్చి అటెండర్గా అయిపోయింది. నెక్స్ట్ ఫ్లోర్ క్లీనింగ్ చేసే వాళ్ళకు, ఆ తర్వాత చెట్లకు నీళ్లు పట్టే వాళ్ళకు వీళ్ళకు నోటీసులు ఇస్తారేమో, బహుశా ఇస్తారు అని వైసీపీ అయితే పంచులు వేస్తుంది. కానీ బట్ ఏదో చాలా పగడ్బందీగా, ఏదో ప్లాన్డ్గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్టున్నారు. దీని వెనకల చాలా పెద్ద గుడుపుటనే నడుస్తూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. సరే, ఎప్పుడు ఈ ప్రశ్నలు, ఈ అనుమానాలకు సమాధానం దొరుకుతుందో ఖచ్చితంగా చూడాలి, చూద్దాం.